హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. అంగము స్పర్శ అతిగా అవ్వడము అంటే మన పార్ట్నర్ చేయి తగిలినా, మనం పార్ట్నర్కి కౌగిలించుకున్నా, ఆమె వచ్చి మన తొడల మీద చేయి వేసిన వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంది. అంటే సెక్స్ ఇంకా మొదలుగాల, ఇంకా 4 పిల్లలు ఉన్నాం మనం. ఇది ఎందుకు జరుగుతుందంటే హస్తప్రయోగం చేయటం వల్ల, రాంగ్ టెక్నిక్. ఏదో అంగం అండి, ఇది బాగా ఇలా 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 చేస్తున్నాం. ఈ భాగానికి మనం ముందు భాగం ఉంది కదా, ఈ భాగం గ్లాన్స్ అంటారు దీనికి, మొండం బుల్లెట్. దీనికి ముట్టుకోకపోవటం వల్ల ఇక్కడ స్పర్శ బాగా పెరిగిపోతుంది. వేల సంఖ్యలో ఇక్కడ వచ్చి నరాలు ఎండ్ అయిపోతాయి. ఫైబర్స్ ఉంటాయి ఇక్కడ, నరాల ఫైబర్స్, డెల్టా ఆల్ఫా అని ఫైబర్స్ ఉంటాయి. ఈ ఫైబర్స్ చాలా సెన్సిటివ్గా మారడం వల్ల మన పార్ట్నర్ పట్టుకున్నా కూడా వీర్యం బయటకు తన్నుకుంటూ వచ్చేస్తుంది. డాక్టర్లు డయాగ్నోసిస్ సరిగా చేయకపోవడం వల్ల ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ మందులు వాడుతుంటారు. శీఘ్రస్ఖలనం కోసం వాడే మందులు దానికోసం వాడుతుంటారు. డయాగ్నోసిస్ సరిగా చేయకపోతే ఇక బెడ్ మీద మనం ఏం చేయాల్సింది లేదు, పోవడం, తొందరగా ముగించుకోవడం, బయటికి రావడం తప్ప. చాలామంది వచ్చేసి, సార్ మా ఆయన 10-15 సార్లు చేస్తే ఒకసారి 2 సార్లు సుఖపడతాం సార్ తప్ప, ఆయన ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో నాకు అర్థం కావట్లేదు అంటుంటారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అందరికీ మనం గతంలో తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేయటం వల్ల అంగం ముందు భాగం, అంగము మొత్తం సెన్సిటివ్గా మారడం, స్పర్శ బాగా పెరిగిపోవటం వల్ల అంగం యోనిలో దూసుకుపోయేటప్పుడు, లేకుంటే యోని దగ్గర తీసుకెళ్లేటప్పుడు, లేకుంటే మన పార్ట్నర్ చేతిలో అంగానికి పట్టుకున్నప్పుడు వీర్యం బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కెమికల్ సబ్స్టెన్స్ పీ కెమికల్ పెరిగిపోవటం వల్ల స్పర్శ బాగా పెరిగిపోతుంది. భూత్ సినిమాలు చూడటం, హస్తప్రయోగం చేయటం, అతిగా చేయటం వల్ల ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యతో బయటపడాలి అంటే యునాని మందులతో, ఇక్కడున్న సెన్సేషన్, పెరిగిపోయిన సెన్సేషన్కు పెట్టే మందులు ఉంటాయి కదా, సెన్సేషన్ తగ్గిపోతుంది. అలాగే ఓరల్ మెడికేషన్ ఉంటాయి, మింగటానికి కొన్ని మందులు ఉంటాయి. సెన్సిటివ్ ఆఫ్ పెనిస్ శాశ్వతంగా మీ సమస్యతో బయటపడవచ్చు. దాని ట్రీట్మెంట్ తర్వాత టైమింగ్ పెరిగిపోయి ఆ ప్రక్రియ, స్ట్రోక్ల ప్రక్రియ ఇంకా పెంచుకోవచ్చు. చాలాసేపు మనం యోనిలో ఉండొచ్చు. శీఘ్రస్ఖలనము, సెన్సిటివ్ పెనిస్, ప్రీకం ఉన్న వాళ్లకు నా సందేశం ఏంటంటే, ఈ సమస్యలకు ట్రీట్మెంట్ ఉంది. మీరు నాకు సమస్య ఉందని నా దగ్గర రండి, ఈ సమస్యలతో మీరు బయటపడండి.